హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఇడ్లీ, దోశ, వడ ఇలా ఎందులోకైనా అద్భుతంగా ఉండే చికెన్ కర్రీ. వేడివేడిగా ఈ కూరతో తింటే ఎవరైనా కడుపు నిండా తినాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి హీట్ చేసుకొని 2 ఇంచుల పట్ట, 4 లవంగాలు, 6 యాలకులు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు వేసి ఓ నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని ఓ నిమిషం తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని నూనె హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ రెమ్మ కరివేపాకు వేసి వేపుకొని 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఎర్రగడ్డ వేగాక 2 టమాటాల ముక్కలు వేసి టమాటా మెత్తపడేంత వరకు వేపుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మరో నిమిషం పాటు వేపుకొని ఇప్పుడు అందులోనే 3/4 కేజీ చికెన్ వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి 1.5 గ్లాస్ నీళ్లు పోసి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.